ఇప్పుడు జయబేరి అనగానే దాదాపు 25 చిత్రాలు నిర్మించినటువంటి ఒక పెద్ద సంస్థ. ఆ రోజున వారాయిల అబ్బాయి దగ్గర నుంచి మొదలుకొని 25 ఫిలిమ్స్, ఓ తండ్రి తీర్పు దగ్గర నుంచి పెళ్ళాం ఊరెళ్తే, పెళ్ళాం చెప్తే వినాలి, ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బట్ దిస్ ఫిలిం స్టాండ్స్ యాజ్ ద ఐకాన్ ఆఫ్ యువర్ బ్యానర్ అనేంత ఇదిగా అనిపించింది. ఆ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ మీ బ్యానర్కి వచ్చిన ప్రతిష్ట ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే నిజంగా మేము తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒక ఎత్తు అయితే అతడు ఒక ఎత్తు. టెక్నికల్గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకు అంత అడ్వాన్స్గా లేదు, కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీగా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేసాం. సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్. అసలు కామెడీ, ఎస్పెషల్ అద్భుతమైన కామెడీ, మాటలు. ఎందుకంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు పెట్టింది వేరు మాటలకి చేయటంలో. 10 మాటల్లో చెప్పదలసిన ఆయన్ని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అని తెలుసుకొని చెప్పి తీసేటు గొప్ప వ్యక్తి. డైలాగ్ చిన్న డైలాగ్ లాగా ఉంటుంది. క్లైమాక్స్లో మీరు చూసారు, గుర్తు ఉంటుంది. ఆఖరిలో బయలుదేరి మళ్ళీ వెళ్తానని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను నీతో అంటుంది. ఒకే ఒక్క మాట అంటాడు, మళ్ళీ నేనే వస్తాను అని వెళ్ళిపోతాడు. మామూలుగా అయితే ఒక పెద్ద సీన్ పెట్టాలి, నేను రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, సావైనా బతుకుతాను నీతో, ఇట్లాంటి ఓ పెద్ద డైలాగులు చెప్పి ఆయన ఏదో చెప్పి అదో పెద్ద సీన్ లాగా చేస్తారు ఒక్కటే మాట మీద. అంటే దాని మీద ఇంపాక్ట్ రావాలో ఆ ఒక్క మాటలో వచ్చేది. అలా మాటల మాంత్రికుడు చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి సినిమాలో మీరు అంత మంచి నటులై ఉండి మీరు ఎంత సీనియర్ యాక్టర్ అని మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు సార్? నాకు వేషం లేదండి. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టింది, మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా సినిమాలో యాక్ట్ చేశానండి, ఇదిగోనండి నా ఆల్బమ్, నా ఫోటో ఇదివ్వండి, నాకు వేషం ఇవ్వండి అని మాత్రం మీరు అడగకూడదు అని చెప్పి మా ఆవిడ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ నేను ఈ రోజుకి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నాను నాకు నేనుగా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, జోదు వాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి 100% పాళ్ళు నేను అనుకున్నవన్నీ కూడా పాటించాను. అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తున్నామంటే అవన్నీ పాటిస్తున్నా, కానీ అప్పుడప్పుడు మాత్రం మా గురుగారు నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండవయ్యా, 2 పెగ్గలు తీసుకో, మంచిది ఆరోగ్యానికి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతాయి, మరి అది యాక్టివైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలి అన్నారు. అన్న తర్వాత ఏదో మొదలుపెట్టాం. తర్వాత నాకు కొంచెం ఇదవలా, ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడు అడిగారు తీసుకుంటున్నావా అని. లేదండి, నేను ఇంటికి వెళ్ళేటప్పటికే 9 అవుతుంది, అప్పుడు స్నానం చేసి అక్కడ మందు పెట్టి కూర్చొని అది అయ్యి భోజనం అంటే 12 గంట అయిపోతుంది, పొద్దున్నే వరకు కూడా స్పాయిల్ అవుతుందండి. లేదండి అనగానే తర్వాత అప్పటి నుంచి ఎప్పుడన్నా పార్టీస్లో మాత్రం తీసుకుంటూ ఉంటాను. సార్, అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడు సెట్ గురించి కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి ఆ సెట్ వేయడానికి? అసలుకి చాలా అయిందండి. ఎంత అయిందో నాకు ఇప్పుడు వాళ్ళ లెక్కలు గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ కష్టమైంది. అందుకనే అంత కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం, బ్రహ్మాండంగా పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ మీద కట్టాము. ఇది మామూలుగా ప్లైవుడ్ల మీద వేసి ఇదే కాకుండా ట్రస్ట్ ఇచ్చి ఇది పర్మనెంట్గా ఉంచాలి ఇది. దాంతోపాటు స్టూడియో కూడా చేద్దామన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు ఉంచుదాం, ఇంటితో పాటు మిగిలిన హాస్పిటల్, కోర్టు, మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవన్నీ కట్టి చేద్దాం గార్డెన్ స్టూడియోలో కానీ అనుకున్నాం. కానీ మా ఆశ ఔటర్ రింగ్ రోడ్ వచ్చి తీసుకెళ్ళిపోయింది.